Good morning, students. Last time we have read about light. Light is the electromagnetic radiation అని చదువుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దాంట్లో గామా రేస్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ అలా చాలా చదువుకున్నాం కదా. ఇప్పుడు విజిబుల్ లైట్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ రిఫ్లెక్షన్ అని చదివాము. సెకండ్ ప్రాపర్టీ వచ్చి రిఫ్రాక్షన్ అనమాట. రిఫ్లెక్షన్ ఈజ్ ద బౌన్స్ ఇన్ లైట్ రేస్ వెన్ ఇట్ టచెస్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఎ స్క్రీన్, ఇట్ లైట్ బౌన్స్ బ్యాక్స్ అంటే లైట్ తగిలి తిరిగి వెనక్కి వస్తుంది అనమాట. అది రిఫ్లెక్షన్. ఇది మనం చదివేది ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే లైట్ రేస్ అట్లా తిరిగి రిఫ్లెక్ట్ కావు, కానీ అదే డైరెక్షన్లో పాస్ అవుతాయి. కానీ అది ఎట్లా పాస్ అవుతున్నాయో అట్లే పాస్ కాకుండా లైట్ రే అనేది బెండ్ అవుతుంది అనమాట. బెండ్ అయి పాస్ అవుతుంది, బెండ్ అయి ముందుకు పోతూ ఉంటుంది ఆ బెండింగ్ నేచర్ ఆఫ్ ద లైట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. డెఫినేషన్కి వచ్చేసరికి when a ray of light travels from one optical medium to another medium, it bends depending upon the density of the medium. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియం, అంటే ఒక మీడియం అంటే గ్లాస్ లేకుంటే ఇంకో మీడియం ఎయిర్ ఇంకా వాటర్ ఏమైనా కావచ్చు. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు అది రే బెండ్ అవుతుంది అనమాట. ఆ బెండింగ్ ప్రాపర్టీ ఈజ్ రిఫ్రాక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇది గ్లాస్, ఇక్కడ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి రేలాగా పాస్ అవుతుంది. ఈ రేలాగా పాస్ అయ్యేటప్పుడు ఈ ఇంటర్ఫేస్ అంటే మార్జిన్, ఈ గ్లాస్ మార్జిన్ టచ్ అయినప్పుడు మామూలుగా ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఇట్లా చక్కగా పోకుండా అది బెండ్ అయిందనమాట. ఇట్లా చక్కగా పోకుండా ఇట్లా బెండ్ అయింది. మళ్ళీ తర్వాత బెండ్ అయ్యి ఇది గ్లాస్లో పాస్ అయింది. మళ్ళీ ఈ అదర్ మార్జిన్లోకి వచ్చింది. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలో, ఇక్కడ మొత్తం గ్లాస్లో ఉన్నప్పుడు స్ట్రెయిట్ లైన్ ట్రావెల్ అయింది. ఇక్కడ ఎయిర్లో ఉన్నప్పుడు ఇక్కడే ఒకే డైరెక్షన్లో ఇట్లా పాస్ అయింది. ఒక్క మీడియంలోంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్లాస్ నుంచి ఇక్కడ ఎయిర్కి బెండ్ అవుతుంది, గ్లాస్లో నుంచి ఎయిర్కి బెండ్ అయ్యేటప్పుడు కూడా డైరెక్షన్ మారుతుంది. ఇది ఒక మార్జిన్ కాబట్టి ఇక్కడ నుంచి పోయేది ఇట్లా స్ట్రెయిట్గా పోకుండా ఇది బెండ్ అవుతుంది. ఇది రిఫ్రాక్షన్ అంటే ఇది డిపెండింగ్ అపాన్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం. అది ఎయిర్లో ట్రావెల్ అవుతుందా, గ్లాస్లోనా, ఇంకొకటి ఐలో లెన్స్ అని ఉంటుంది, యాంటీరియర్ చేంబర్, యాక్వేస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్ అవన్నీ ఉంటాయి కదా. ఐలో పాస్ అయ్యేటప్పుడు ఎట్లా బెండ్ అవుతుంది అనేది ఇది రిఫ్రాక్షన్ అనమాట. ఇక్కడ ఏ విధంగా బెండ్ అవుతుంది, ఇట్లా బెండ్ అయిందా అట్లా బెండ్ అయిందా అనే దానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎట్లా బెండ్ అవుతుంది, ఇట్లే ఎందుకు బెండ్ కావాలా, ఇట్లా ఎందుకు బెండ్ కాకూడదు అనేదానికి ఇవి రూల్స్. ఇఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ డెన్సర్, ఇక్కడ అయితే గ్లాస్, ఇఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ డెన్సర్ ద రిఫ్రాక్టర్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఈ నార్మల్ అంటే ఏంది? Normal is an imaginary line drawn perpendicular to the surface or interface or margin of the medium. ఇది మార్జిన్, ఇక్కడ మార్జిన్, ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసినది, ఇది నార్మల్ అనమాట. ఈ నార్మల్ వెన్ ద రే ఈస్ ఎంట్రింగ్ ఫ్రమ్ ద ఇఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ డెన్సర్, ఇఫ్ ద రే ఈజ్ ఎంట్రింగ్ డెన్సర్ మీడియం, ద రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అంటే ఈ పర్పెండిక్యులర్ లైన్ గీసినాం కదా, లైన్ సైడ్ ట్రావెల్ అయింది. యాక్చువల్గా ఇట్లా రెడ్ లైన్లో పోవాల్సింది నార్మల్ సైడ్, ఈ పర్పెండిక్యులర్ లైన్ సైడ్ తిరిగింది. ఇక్కడ ఆరో మార్క్ చూపించినారు చూడండి, ఇది బ్లాక్ ఆరో. నెక్స్ట్, ఇఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ రేరర్ the refractor ray bends away from the normal. if the second medium, ఇక్కడ ఎయిర్ ఉంటుంది అనుకున్నాం కదా గ్లాస్లో నుంచి, నెక్స్ట్ ఎయిర్ క్లేక్ వచ్చేటప్పుడు ఈ లైన్కి ఇది నార్మల్ లైన్, పర్పెండిక్యులర్ అండ్ ఇమాజినరీ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ద మార్జిన్ ఈజ్ నార్మల్. ఈ నార్మల్కి ఇఫ్ ద రే ఈస్ ఎంట్రింగ్ ఫ్రమ్ డెన్సర్ టు ద రేరర్ మీడియం, దెన్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ నార్మల్కి ఈ డైరెక్షన్
ఇక్కడ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇక్కడ ఈ యారో మార్క్ చూసినారా, ఇటుపక్క ఉంది, ఇది ఇటుపక్క ఉంది. ఇఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ రేరర్, ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. బెండింగ్ ఆఫ్ ద రే అకర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఎందుకు ఈ డెన్సిటీ హార్డ్గా ఉండే దాంట్లో, ఈ సాలిడ్స్లో వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజ్ కావడం వల్ల అట్లా బెండింగ్ జరుగుతుందన్నమాట. మీకు ఈ ఎగ్జామ్స్ కంపల్సరీ మీరు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. కంపల్సరీ ఇంగ్లీష్లోనే రాయాలి. మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఈ రిఫ్రాక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఈ ప్రింటెడ్ మ్యాటర్ ఏమేమి కనిపిస్తుందో అంతా మీరు నోట్స్లో రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ అడిగినప్పుడు నేను ఫోటో పెట్టమని అడుగుతాను నెక్స్ట్ క్లాస్లో. నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఈ ప్రింటెడ్ మ్యాటర్ ఉందో ఆ ప్రింటెడ్ మ్యాటర్ అంతా మీరు నోట్స్లో రాసుకొని నాకు నోట్స్ పెట్టాలి చూడండి వాట్సాప్. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఈ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ ద రూల్స్ టైప్ అనమాట. మనం ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ ద రిఫ్రాక్టెడ్ రే ఆన్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ లై ఇన్ వన్ ప్లేన్. అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, అన్నీ సేమ్ ఒకే ప్లేన్లో ఉంటాయి. అంటే ఇది ఆల్మోస్ట్ బైడైరెక్షనలే, 3D టైపు అట్లా ఏముండదు, ఓన్లీ సింగిల్ వన్ ప్లేన్లో ఉంటుంది అని అర్థం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ of incident ray and ratio of the incidences of refraction of the two media. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ దానికన్నా మీకు సింపుల్గా చెప్పేది, ఈ రిఫ్రాక్టివ్ రేషియో ఆఫ్ ఇండిసిస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది కదా, సైన్ ఆఫ్ ఈ యాంగిల్ చెప్తాను కదా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు మీకు, కానీ జస్ట్ ఒక మీడియంకి ఒక కాన్స్టెంట్ ఉంటుంది అనేది అర్థం. అంటే ఒక్కో మీడియం కంటే గ్లాస్ అంటే అది ఒక కాన్స్టెంట్. గ్లాస్లో కూడా చాలా రకాల గ్లాసులు ఉంటాయి. ఒక్కో మెటీరియల్కి ఒక్కొక్కటి కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఒక్కో మెటీరియల్కి ఒక కాన్స్టెంట్ ఉంటుంది అంటే ఏమి, దాని లైట్ వెలాసిటీ, ఆ మీడియంలో లైట్ వెలాసిటీ ఎట్లా కాన్స్టెంటో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కూడా కాన్స్టెంట్ అని, ఒకదానికి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుందండి. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అది ఒక కాన్స్టెంట్, ఒక మీడియంకి ఒక కాన్స్టెంట్, అంటే గ్లాస్కి ఒక కాన్స్టెంట్, ఎయిర్కి ఒక కాన్స్టెంట్, అట్లా ఒక్కో దానికి ఒక్కొక్క కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఆ కాన్స్టెంట్ అంటే ఏంది, ఇది నథింగ్ బట్ ఒక చేంజ్ అయ్యే నెంబర్ కాదు, ఒక ఫిక్స్డ్ నెంబర్ అని. ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఒక మీడియంకి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది, దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉండే చోట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని అర్థం. అట్లా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని. నేను ఏదేది స్ట్రెస్ చేసి చెప్తున్నానో అది మీకు ఇంపార్టెంట్ అని, ఏదేది లైట్గా చెప్తుంటే అది అంత ఇంపార్టెంట్ కాదని మీరు తెలుసుకోవాలి. చూడండి, ఎందుకు ఒక్కో చోట ఫాస్ట్గా చెప్తున్నా, ఒక్కొక్క చోట స్లోగా చెప్తున్నా అంటే, అది మీకు ఇంపార్టెంట్ కాని చోట ఫాస్ట్గా చెప్తాను, ఇంపార్టెంట్ అయిన చోట స్లోగా చెప్తాను. ఇది బెండింగ్ ఆఫ్ రే మీకు అర్థం కావాలి కాబట్టి ఇన్నిసార్లు గ్లాస్ ఎయిర్ అనుకుంటా అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక మీడియంకి ఒక కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు అనేది తెలుసుకుంటే చాలు మీరు. నెక్స్ట్, ఈ రిఫ్రాక్షన్ ఈ బెండింగ్ ఆఫ్ రే మనకి ఎట్లా యూస్ఫుల్, ఆప్టికల్స్లో ఎట్లా యూస్ఫుల్ అనేది ఎట్లా తెలుస్తే చూద్దాం. తర్వాత రిఫ్రాక్షన్ ఆఫ్ ప్యారలల్ సర్ఫేస్ అంటే సేమ్ ఇంతకుముందు లాగానే ఆ గ్లాస్ ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, అట్లనే ఇట్లా ఒక గ్లాస్ ఎయిర్ ఉంటే మనకి ఎట్లా యూస్ఫుల్ అంటే ఎట్లా జరుగుతుంది. ఇది రిఫ్రాక్షన్ త్రూ ప్యారలల్ సర్ఫేస్ అంటే ఎట్లా జరుగుతుంది. ప్యారలల్ సర్ఫేస్ అంటే ఇక్కడ ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి కదా,
అది ప్యారలల్ సర్ఫేస్ అంటే అదే అర్థం. ఈ 2 లైన్స్ ఈ మార్జిన్ ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయంటే ఏమని అర్థం? రే ఇక్కడి నుంచి ఇట్లా వచ్చేటప్పుడు ఈ ఈ లైన్ ఈ లైన్లో రావాల్సిన రే ఇట్లా చక్కగా రావాల్సిన రే ఈ కొంచెం ఇట్లా తిరిగి వస్తుందని, లైట్గా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అని అర్థం. రిఫ్రాక్షన్ త్రూ ప్యారలల్ సర్ఫేస్ రిజల్ట్స్ ఇన్ ఎమర్జెంట్ రే విచ్ ఈస్ ప్యారలల్ సర్ఫేస్లో జరిగినప్పుడు రిఫ్రాక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే. ఎమర్జెంట్ రే అంటే ఇక్కడ రిఫ్రాక్టెడ్ రేనే, వచ్చే లాస్ట్ రే, ఇన్సిడెంట్ రే రెండు ప్యారలల్గా ఉంటాయి అని. ఈ రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం అంటే ఇట్లా ఉంటుంది. ప్రిజం ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, పిరమిడ్ లాగా ఉంటుంది. అది గ్లాస్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ఇండెక్స్, ఎక్కువ డిఫరెంట్ ఇండెక్సెస్ ఉన్నాయి. గ్లాస్తో ఒక్కొక్క రకాల ప్రిజంలు తయారు చేసి ఉంటాయి అన్నమాట. ఈ రిఫ్రాక్షన్ త్రూ ఇక్కడ ప్రిజం ఏమి ఇంపార్టెంట్? ఈ యాంగిల్ ఇంపార్టెంట్ అనమాట ప్రిజం. ఈ యాంగిల్ని బట్టే ఇది ఎంత రిఫ్రాక్షన్ జరుగుతుంది అనేది ఉంటుంది ఈ యాంగిల్. A prism is an refractive medium having two plane surfaces inclined at an angle. లాస్ట్ డయాగ్రామ్లో ఏం చదివాం? ప్యారలల్ అని చదివినాం లాస్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఇవి టూ సర్ఫేస్ దే ఆర్ inclined at an angle. These two surfaces are parallel. Here two surfaces are inclined at an angle. A prism is an refractive media having two plane surfaces inclined at an angle. The greater the angle formed by two surfaces at the apex, the stronger is the prismatic effect. ఈ యాంగిల్ని బట్టి ఎంత ప్రిస్మాటిక్ ఎఫెక్ట్, ఎంత రిఫ్రాక్షన్ ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను. The prism produces displacement and object seen through it towards apex. ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడలాగా కనిపిస్తుంది చూడు. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మనం లైట్ ఇక్కడ నుంచి వస్తుంది, మనం ఇట్లా చూస్తే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్లా కనిపిస్తుంది. అది ఈ అపెక్స్ సైడ్ మూవ్ అయినట్లు కనిపిస్తుంది. The prism produces displacement of objects seen through it towards the apex. అంటే అపెక్స్ సైడ్ తిరుగు అంటే అవే ఫ్రమ్ ద బేస్. ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్తారు. అవే ఫ్రమ్ ద బేస్ అన్న, టువర్డ్స్ ద అపెక్స్ అన్న ఒకటే. ప్రిజం డయాప్టర్స్, దీని స్ట్రెంగ్త్ ఎట్లా మెజర్ చేస్తారు అంటే ఏ ప్రిజంకి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఎంత స్ట్రెంగ్త్ అంటే ప్రిజం డయాప్టర్స్ అని. ఆ స్ట్రెంగ్త్ని ప్రిజం డయాప్టర్స్ని చెప్తారు. 1 ప్రిజం డయాప్టర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 1 సెంటీమీటర్ ఆన్ ద వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్లో ఇక్కడ 1 సెంటీమీటర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అంటే ఈ ప్రిజంకి 1 డయాప్టర్ స్ట్రెంగ్త్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఇట్ ఈస్ అనదర్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ సిమిలర్ టు ద రిఫ్రాక్షన్ అనమాట. ఇక్కడ రిఫ్రాక్షనే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్లో ఈ రిఫ్రాక్టెడ్ రే చూడు, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ 90 degrees. అంటే రిఫ్రాక్టెడ్ సచ్ దట్ రిఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ ద సర్ఫేస్ అంటే టచెస్ ద సర్ఫేస్. ఈ లైన్ చూడండి, ఈ రిఫ్రాక్టెడ్ రే టచెస్ ద సర్ఫేస్. ఇట్లా సర్ఫేస్ని టచ్ అవుతుంటే గ్రేజెస్ ద సర్ఫేస్ అంటే ఇట్లా సర్ఫేస్ని టచ్ అవుతుంటే అదే అర్థం. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫార్ విచ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ 90 degrees such that the refracted ray grazes the surface is called the critical angle.
critical angle. The angle of incidence is greater than critical angle. The ray ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఈ వా ఈ ఈ సబ్జెక్ట్ అంతా ఏం చెప్తుంది, ఈ ఇప్పుడు ఐలో ఇట్లా పార్ట్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఐ స్ట్రక్చర్ ఆఫ్ ఐ చెప్పినప్పుడు తెలుస్తుంది. ఐలో ఒక ఇట్లా మూలలు ఉన్నాయనుకోండి, ఈ మూలలు ఇది పైన కవరు, ఇది ఇట్లా ఇట్లా మూలలు చూడాలంటే ఈ మూలలు ఉంది, ఈ యాంగిల్ అంటాం మనకు. చూడండి, ఏదైనా ఇట్లా ఇట్లా అనుకోండి, ఈ మూలను చూడాలా మనం, ఈ మూలను చూడాలా. డైరెక్ట్గా ఇట్లా చూడలేనప్పుడు డైరెక్ట్ ఈ మూలను చూడాలన్నప్పుడు దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మనం డైరెక్ట్ మనం స్ట్రైట్ నుంచి చూసినామనుకో ఇవి ఇట్లా కనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ చూడాలన్నప్పుడు ఇట్లా చూడాలన్నప్పుడు ఈ మూలన ఈ చూసే ప్రొసీజరే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది. మీకు ఇంతకన్నా డెప్త్ అవసరం లేదు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ